హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురంలో ఆంధ్రప్రదేశ్లో వాచ్మెన్, శానిటరీ అటెండర్, ఎఫ్ఎన్ఓ ఈ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు డీటెయిల్స్ ఏంటో అన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఉద్యోగం సంబంధించింది కానీ అలాగే చదువుకు సంబంధించిన అంటే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి న్యూస్ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురంలో ఆంధ్రప్రదేశ్లో క్లాస్ 4 ఉద్యోగములను నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో ఎఫ్ఎన్ఓ 18 పోస్టులు అయితే ఉన్నాయి. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. వెబ్సైట్లో అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్, వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఇది. సో వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు మనకి. వెబ్సైటు 8/1/25 నుంచి 21/25 వరకు 10 గంటల నుంచి 5 గంటల లోపు అప్లికేషన్ని సమర్పించాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్లోనే వాళ్ళకి చేరుకోవాలి. లేదంటే డైరెక్ట్ బై హ్యాండ్ ఈ డేట్లోనే 20 తారీఖు వరకు అయితే డేట్ ఉంది. ఇది ఇంగ్లీష్లో ఇచ్చారు, సేమ్ తెలుగులో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో. ఇక రిజర్వేషన్స్ అనేది సో యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్టీకి, బీసీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. నార్మల్ ఏజ్ 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో అది 42 ఇయర్స్ అంటే ఎవరైనా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఇమీడియట్లీ, ఎక్కువ టైం అయితే లేదు. ఇక ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఓసీ, బీసీకి 300 రూపాయలు అవుతుంది, ఎస్సీ, ఎస్టీకి 150 రూపాయలు ఉంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్కి అయితే ఫ్రీ ఉంది. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే దీనికి ఒక ఎగ్జామ్ పెడతారు, అది 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 75% అయితే రావాలి అందులోని. ఇక టెన్యూర్ ఎప్పటిదాకా ఉంటుందంటే అంటే మీ జాబ్ టెన్యూర్ అనేది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్నారు కాబట్టి 1 ఇయర్ అయితే ఇస్తారు. ఫస్ట్ 1 ఇయర్ ఇచ్చిన తర్వాత దీనికి నెక్స్ట్ దీన్ని కంటిన్యూ అనేది ఫర్దర్ టర్మినేషన్ కూడా చేయొచ్చు, లేదంటే కంటిన్యూ కూడా చేయొచ్చు ఇంకొక 1 ఇయర్. అట్లా కంటిన్యూటీ అనేది ఉంటుంది మీ వర్క్ను బట్టి, మీ బిహేవియర్ని బట్టి, అలాగే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి దీన్ని కంటిన్యూ చేస్తారు. ఇక దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ, పాస్ సర్టిఫికేట్ మీరు పాస్ అయిన సర్టిఫికేట్. ఇక ప్రూఫ్ అంటే ప్రూఫ్ అండ్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ అపీరెన్స్ అయిన ప్రూఫ్ అంటే ఎఫ్ఎన్ఓ కంటే ఎఫ్ఎన్ఓది మనకి నర్సింగ్ ఉండాలి కాబట్టి ఆ సర్టిఫికేట్స్, మార్క్స్ సర్టిఫికేట్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ అంటే ఇది ఎఫ్ఎన్ఏ వాళ్ళకి. వాచ్మెన్స్కి అయితే అవసరం లేదు. ఇక 4th to 10th వరకు ఆంధ్రాలో అంటే ఇది ఆంధ్రాది కాబట్టి ఆంధ్రాలో చేసినట్టుగా 4th నుంచి 10th వరకు అయితే సర్టిఫికేట్ ఉండాలి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఇక సర్వీస్ ఆల్రెడీ గవర్నమెంట్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటే మంచిది. ఇక సెలక్షన్ అనేది డిపార్ట్మెంట్స్ డిసిషన్ టు బి ఫైనల్ ఉంటుందన్నమాట. అంటే సెలక్షన్ అనేది వాళ్ళ ఇష్టం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎఫ్ఎన్ఓకి శాలరీ ఎంత ఇస్తారు? టోటల్ 18 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ అనేది 15,000 ఇస్తారు, ఫిక్స్ ఇది. దీనికి 10th క్లాస్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓసీకి ఎన్ని, బీసీకి ఎన్ని, అదర్స్ ఎన్ని ఇచ్చారు. సో ఈ 18 పోస్టులు ఇవి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఇది 11 పోస్టులు, దీనికి కూడా 15,000 రూపాయలు ఇస్తారు. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి.
ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు చూడండి. ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని ప్రింట్ తీసుకొని డైరెక్ట్ రాసేసి పోస్ట్లో పంపించడమే, లేదా బై హ్యాండ్ ఇవ్వాలి. ఇక్కడ అప్లికేషను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాడు, అప్లికేషన్ నెంబరు, ఇది వాళ్ళ ఆఫీసరు ఫిల్ చేసుకుంటారు. ఫోటో ఒకటి ఫిక్స్ చేయాలి. క్యాండిడేట్ నేము, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకొని మీరు అమౌంట్ డీడీ రూపంలో కట్టాలంటున్నారు. ఇది ఆన్లైన్ పేమెంట్ కాదు, డీడీ రూపంలో కట్టాలి. అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, ఎలా కట్టాలనేది అది చూడండి. అలాగే మీ అడ్రస్, ఇక ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు డిక్లరేషన్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ లింక్ని నేను ఈ కాపీని డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆల్ డీటెయిల్స్ చదువుకొని ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.